ఎవ్వరూ సపోర్ట్ చేసేలా లేరు. నన్ను వరోధిని కలపటానికి ఆ దేవుడే దిగి రావాలా? అవును నాయనా. నిన్ను వరోధిని కలపటానికి దేవుడే దిగి రావాలి. కానీ మేం దిగొచ్చినా ఆ యువతి మాత్రం దిగిరాదు. అదేంటి స్వామి, ఆడవాళ్ళ మనసు విరిగిపోతే ఇంకా అతకనే అతకదా? ఆడవారి మనసు గురించి కటిక బ్రహ్మచారిని నాకేం తెలుస్తుంది నాయన. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఏంటది? మీ సినిమాల్లో చెప్పినట్టు సోలో బ్రతికే సో బెటర్ నాయన. అనుభవం మీద చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇదా మీరిచ్చే సలహా? ఒకప్పుడు నువ్వు నా భక్తుడివి కనుక ఆ సింపతితో చెప్తున్నాను. సంసార మాయలో పడితే ఆ భవసాగరాలు ఎదుట నీ తరం కాదు నాయన. నావ నీళ్ల మీద ఉండాలి కానీ నావలో నీళ్లు ఉండకూడదు. నా మాట విను, మునిగిపోతావు. అదేంటి స్వామి, నీ తత్వమే అందరూ పాటిస్తే ఈ దేవతలందరూ రెండేసి పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారు? అలా పెళ్లిళ్ళు చేసుకుని ఎవరు మనశ్శాంతిగా ఉన్నారు నాయన. తల మీద గంగని పెట్టుకున్నాడని శివుణ్ణి శరీరంలో సగభాగం అడిగింది పార్వతమ్మ. సత్యతో మాట్లాడితే కృష్ణుడికి జాంబవతితో తంట. రుక్మిణి దగ్గరికి పాద పూజ కోసం వెళ్తే సత్య ఏకంగా పాదంతోనే పూజ చేసేసింది. భార్య అనే బంధానికి కట్టుబడ్డ ఏ మగాడు చరిత్రలో సుఖపడినట్టు దాఖలాలు లేవు నాయన. హనుమంతు, నీ వంతు అయిపోయింది, ఆగాగు. హే కృష్ణ, నువ్వు ఇంటర్ఫియర్ అయితే కేసు చాలా కాంప్లికేట్ అవుతుందయ్యా. నువ్వు ఫియర్ క్రియేట్ చేస్తుంటే నేను ఇంటర్ఫియర్ అవ్వక తప్పటం లేదు హనుమా. నీ ఒపీనియన్ ఏంటి కృష్ణ? పార్థ, ఇప్పటికే నీ యవ్వనంలో సగ భాగం సంకనాకిపోయింది. ఇంకా ఈ బ్రహ్మచర్యం నీ పిల్లనాయన. హనుమ మాట వింటే సృష్టి ఆగిపోతుంది. నన్ను చూడు, 8 మందిని 8 ప్యాలెస్ల్లో పెట్టి యమునా రివర్ దగ్గర గోపికలతో ఎంత హాయిగా డ్యూయెట్లు పాడుకుంటున్నాను. ఇది మరీ ఎక్స్ట్రా ఎనర్జీకి సంబంధించిన సంగతి నాయన. నువ్వు ఇన్స్పైర్ అయితే ఇబ్బంది పడతావు. నువ్వు ఆగు హనుమ, ఏం తెలుసు నీకు? ప్రణయ కలహాల్లో ఉండే మజా ఏమిటో తెలుసా? చెలియ సరసాల్లో ఉండే సరదాలు ఏమిటో తెలుసా? సరసాల సంగతి చెరసాల్లో పుట్టిన నీకు మాత్రమే తెలుసు కృష్ణ.